సార్ నమస్తే ఆనంద్ గారు. సార్ అంటే యాక్చువల్గా రోటరీ అనేది ఒక సేవా దృక్పథం గల సంస్థ. అవును. సో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. పర్టికులర్గా ప్రత్యేకించి ఈ ఫిజియోథెరపీ సెంటర్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? ఫిజియోథెరపీ అన్నది నవడేస్ మెడిసిన్కి ఒక సబ్స్టిట్యూషన్ కింద ఉందండి. అంటే కంటిన్యూస్ యూసేజ్ ఆఫ్ ఈ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ మంచిది కాదని మనందరం వింటున్నాము. సో దానికి ఒక ఫిజియోథెరపీ అనేది ఒక పెయిన్ రిలీవర్. అలాగే కొన్ని ట్రామా కేసెస్లో, ఎమర్జెన్సీ యాక్సిడెంట్స్ అయిన తర్వాత పోస్ట్ సర్జరీ కేసెస్లో రీహాబిలిటేషన్ చేస్తాం. ఫిజియోథెరపీ అన్న రీహాబ్ అన్న కూడా ఇది కూడా అలాంటిదే. ఈ రీహాబ్ సర్వీసెస్ ఇవన్నీ చేయాలంటే ఫిజియోథెరపీ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి. కాకినాడలో చాలా ఫిజియోథెరపీ యూనిట్స్ ఉన్నాయి, కానీ మేము ఒక సేవా కార్యక్రమం చేయాలి, ఒక ఫిజియోథెరపీ యూనిట్ అందరికీ అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. జనరల్గా ఫిజియోథెరపీకి ఎంత ఛార్జ్ చేస్తారో బయట ఒక సిట్టింగ్కి, దాంట్లో మేము ఓన్లీ 20% ఎంతో ఛార్జ్ చేస్తున్నాం. ఆ 20% ఛార్జ్ చేసిన వాళ్ళ నుంచి డెఫినెట్గా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్కి పర్ మూమెంట్ వాళ్ళ పేరెంట్కి చేయించాలి. కంటిన్యూస్గా ఒక 20-30 సిట్టింగ్స్ చేయించాలంటే వాళ్ళకి ఇట్ విల్ బి వెరీ కాస్ట్లీ అఫేర్. సో ఒక నెలకు ఒక 15,000-20,000 ఒక ఫిజియోథెరపీకి ఒక మదర్కో ఫాదర్కో చేయించాలంటే వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. సో మేము అది తగ్గించాలి, నలుగురికి ఇది అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంలో దాతల్ని పోగు చేసుకుని ఈ బిల్డింగ్ కట్టి, ఈ బిల్డింగ్ ఎక్విప్మెంట్ కూడా ఇంకొక దాత దగ్గర ఎక్విప్మెంట్కి ఫండింగ్ చేసుకుని ఈ రోటరీలో ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మోస్ట్ అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్ అంతా పెట్టాము. ఈ ఎక్విప్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మా ఫిజియోథెరపీ డాక్టర్ గారు ఇంకా నాకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే జనరల్గా ఈ సేవకు సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పర్టికులర్గా కేవలం ఈ ఫిజియోథెరపీనే ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఫిజియోథెరపీ అన్నది ఎందుకంటే అండి, ఇది ఒక ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కంప్లీట్గా అడ్వాన్స్డ్ మెడికల్ సిస్టంలో ఒక సేవా సంస్థ చేయలేదు. ఒక ఫిజియోథెరపీ అయితే సేవా సంస్థ చేయగలగల మెడికల్ ఫెసిలిటీ ఇది. అలాగే మా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ తరపున మేము ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేసిన ఫిజియోథెరపీ యూనిట్ ఇప్పటికీ ఎంతో డిమాండ్గా బాగా జరుగుతుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే అది ప్రాజెక్ట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఇది మా హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి, మా క్లబ్ హ్యాండ్ ఓవర్లో ఉండాలి, మా ట్రస్ట్ హ్యాండ్ ఓవర్లో ఉండాలనే ఉద్దేశంలో ఈ ఫిజియోథెరపీ యూనిట్ విత్ అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్తో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే జనరల్గా ఫిజియోథెరపీ అనేది ప్రస్తుతం పక్కా కమర్షియల్ అయిపోయింది బయట అయితే మాత్రం. సో అటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడికి మీ సెంటర్కి వచ్చే వాళ్ళకి మీరు ఎటువంటి ఫెసిలిటీస్ కలెక్ట్ చేస్తున్నారో, ఇక్కడ రావడం వల్ల మీకు అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏమన్నా బర్డెన్ ఏమైనా ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఫైనాన్షియల్గా వాళ్ళకి చాలా ఈజీ అవుతుందండి. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే వాళ్ళకి బయట కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది, డాక్టర్ గారు ఇచ్చే కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. తర్వాత ప్రోటోకాల్ ట్రీట్మెంట్, ఆ డాక్టర్ గారు ఒక 1 month ఈ ఎక్విప్మెంట్ నువ్వు చెయ్యమ్మా అని చెప్తే చేయడానికి ఒక సిట్టింగ్కి ఇంత ఛార్జ్ చేస్తాం. వేరే మేము డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ పెట్టాం. బికాజ్ మా ఓన్ ఫండ్స్తో, రోటరీ ఫండ్స్తో మేము డాక్టర్స్కి రెమ్యునరేషన్ అది కాంపెన్సేట్ చేస్తాము. ఆ ప్రోటోకాల్లో బయట 500 to 600 ఛార్జ్ చేస్తే మేము 150 రూపీస్ ఫిక్స్ చేసాం యాజ్ ఆన్ డేట్. అట్లా మేబీ దట్ ఈస్ డెఫినెట్గా యూస్ఫుల్. అందుకంటే మా ఫైనాన్షియల్గా మేము పబ్లిక్ హెల్ప్ చేసినట్టు అవుతుందన్న ఉద్దేశంలో దీని మాకు. అంటే జనరల్గా ఏదైనా కార్యక్రమం చేపట్టామంటే సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రోటరీ సంబంధించి ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత మీకు అంటే ఏ విధమైన సాటిస్ఫాక్షన్, అంటే ఒక మంచి ప్రాజెక్టు చేపట్టామనేది ఏమైనా ఉందా? మరి ఇప్పుడు ఇంత మంచి ఎక్విప్మెంట్తో కాకినాడలో అందరికీ రేట్లు అందుబాటులో ఫెసిలిటీ క్రియేట్ చేసామంటే ఇది డే 1 స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎంతోమంది ఉపయోగించుకుంటున్నారు. ఎంతోమంది చాలామంది ఫోన్లు చేసి మా దగ్గర టైం పిక్సప్ చేసుకుని మా డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా 100% సేవా దృక్పథంతో చేస్తున్నాం కాబట్టి అంత తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు మాకు ఎక్విప్మెంట్కి ఆల్మోస్ట్ డాక్టర్ సంక్రాంతి చంద్రశేఖర్ గారు 30 lakhs డొనేట్ చేస్తారు. సో ఎక్విప్మెంట్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ అస్.
ఈ ఈ ఫ్లోర్కి 50 lakhs పైడా వెంకటనారాయణ సుశీలమ్మ ట్రస్ట్ వాళ్ళు ఒక 50 లక్షలు డొనేట్ చేశారు. సో ఈ ఫెసిలిటీ అంతా కూడా ఒక డోనార్స్ చేతుల ద్వారా వచ్చింది. మేము కమర్షియల్గా వాళ్ళకి బ్యాంక్ వడ్డీ కట్టాలి లేదా ఇన్కమ్ వచ్చిందని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మాకు ఆ ఎకనామిక్స్ వర్కౌట్ అవుతుంది కాబట్టి మేము 100 రూపాయలకి 150 రూపాయలు చేయగలుగుతున్నాం. సో మొత్తం మీద రోటరీ ఈ ప్రాజెక్ట్ పట్ల పూర్తిగా మేము సాటిస్ఫై అయ్యాము, పబ్లిక్ కూడా సాటిస్ఫై అయ్యారు. మా రోటరీ ఇంటర్నేషనల్ లెవెల్లో లీడర్స్ వచ్చినప్పుడు కూడా చూసి రోటరీలో ఇంత మంచి ప్రాజెక్టు, ఇంత బాగా ఇంత అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్తో తయారు చేసింది మోస్ట్లీ మా సౌత్ ఇండియాలో అయితే ఇదే ఫస్ట్ అన్నట్టు కూడా చాలామంది మాకు అభినందనలు తెలిపారు. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ అవర్ ప్రాజెక్ట్ చైర్మన్ కింద, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ కింద మా జిఎస్ మూర్తి గారు, రామానుజం గారు, అలాగే మా డైలీ ఇందులో వచ్చే రాజు గారు, వీళ్ళందరూ కూడా ఇందులో ఎంతో వర్క్ చేశారు. వర్క్ చేసి దీన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చాం. సో వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ 100% మేము మా గోల్ రీచ్ అయినట్టే మేము. రైట్ సార్, థ్యాంక్ యూ.